శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురువు మీకు లాభ వ్యయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. అలానే శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు. అష్టమ శని యొక్క ప్రభావం కొనసాగుతోంది. అలా రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా సప్తమ జన్మస్థానాల్లో సంచారం చేస్తారు. తర్వాత నుంచి కూడా షష్టమ వ్యయ స్థానాల్లో సంచారం చేస్తారు. దీనివల్ల డిసెంబర్ తర్వాత నుండి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక రాహుబలం పెరుగుతుంది. గురుబలం ఈ సంవత్సరం బాగా తగ్గుతోంది. వ్యయంలో గురుడి యొక్క సంచారం ఉండటం, మధ్యలో అతిచారం ఉన్నటువంటి కారణం చేత గురువు జన్మంలో కూడా కొంతకాలం సంచారం చేసినా మళ్ళీ తిరిగి ఆయన వ్యయంలోకి వెళ్తాడు. దీర్ఘకాలికంగా ఆయన వ్యయంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో ఉన్నతి కన్నా నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. రిస్క్తో కూడుకున్నటువంటి ఏ కొద్దిపాటి మార్పులకైనప్పటికీ కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవాలి. నిరుద్యోగులు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు కూడా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. లేదా ఒకవేళ ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు చేసినా వాళ్ళ జీతాలు ఇవ్వకపోవటం, లేదా 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో జీతాలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ సాగుతూ ఉంటాయి. ఎవరైనా సరే బ్యాక్ టూర్ ద్వారా ఉద్యోగాల కోసం కనుక ప్రయత్నాలు చేసినట్లయితే మోసపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కనుక 1-4 సార్లుగా ఆలోచించుకోవాలి. సినీ కళా రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా ఉందని చెప్పుకోవాలి. రైతులకు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. కౌలు విషయాలలో జాగ్రత్తలు పాటించుకోకపోతే నష్టపోతారు. ఇంకా ఆర్థికంగా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరుగుతాయి. సమయానికి డబ్బు సర్దుబాటు కాక బాగా సతమతమవుతారు. మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులేమో ఆగవు. మీకు రావాల్సినటువంటి ధనమేమో సకాలంలో అందిరాదు. స్థిర చరాస్తుల విషయంలో ముఖ్యంగా క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం. అందుకని ఇంకొంచెం జాగ్రత్తలు అయితే మాత్రం ఆర్థికంగా తీసుకోక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. లిక్విడ్ క్యాష్ను అంతో ఇంతో చేతిలో పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది మాత్రం మీకు ఈ సంవత్సరం అవసరం అవుతుంది. ఎప్పుడు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలాంటి ఖర్చులు వస్తాయి అనేటువంటిది ఊహకి కొంచెం అందనటువంటి విషయంగా ఉంటూ ఉంటాయి కనుక ఇవి చాలా అవసరం. నమ్మక ద్రోహాలు బాగా ఉంటాయి. బంగారం వంటి విలువైనటువంటి వాటి యొక్క భద్రతా విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడడానికి అవకాశాలు లేవు. ఈ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడుతున్న ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక కళ్యాణ గడియలు బలంగా ఉంటే వివాహాదులు సాగిపోతాయి. లేకపోతే మాత్రం కొంచెం చికాకు అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తలు సఖ్యతతో మెలగవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. విడాకులు కోరుకునేటువంటి వారికి విడాకులు లభిస్తాయి. ప్రేమలు బాగా వివాదాస్పదమవుతాయి. వైద్య విధానాలతో సంతానం కోరుకునేటువంటి వారు ఈ సంవత్సరం అయినంత వరకు కూడా వేచి చూచేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే అష్టమ శని, ఇంకో పక్కన గురుబలం తక్కువగా ఉంది. అలానే కుజుడి యొక్క సంచారాలు కూడా కొంత ప్రతికూలంగా సాగుతున్నాయి. ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నప్పుడు ఈ వైద్య విధానాలతో సంతానం కందాం అనుకునేటువంటి వారు ఈ సంవత్సరం కన్నా తర్వాత ప్లాన్ చేసుకోవడమే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. పిల్లలు మాట వినట్లేదు, వృద్ధిలోకి రావట్లేదు అనేటువంటి బెంగ పెరుగుతుంది. లేదా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు స్థిరపడలేదు, ఈ బెంగ బాగా పెరుగుతుంది. అందుకని సంతానానికి సంబంధించినటువంటి బెంగ సింహరాశి వారికి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అయితే ఇది తాత్కాలికమైనటువంటి బెంగగానే ఉంటుంది. భవిష్యత్తులో వారు చక్కటి రాణింపు రావడానికి అవకాశం ఉంటుంది కనుక అయినంత వరకు కూడా ఈ ఆలోచనలు పరిమితం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా సఖ్యత విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించుకోవాలి. ప్రతి చిన్న విషయము కూడా పెద్దదవుతూ ఉంటుంది. ఎందుకు కొట్లాడుకున్నారు అని ఎదుటివారు అడిగారు అనుకోండి, కారణం చెప్పలేరు. అంటే కారణం లేనటువంటి వివాదాలే బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పండి, సర్దుకుపోయేటువంటి దూరంలో వెళ్ళకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు చురుకుదనం లోపించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే వీలో విద్యార్థుల్లో చురుకుదనం లోపించడానికి, శ్రద్ధ లోపించడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఉత్తీర్ణులు అయినప్పటికీ కూడా అనుకున్నంత పర్సంటేజ్ రాదు. అంటే పాస్ అవుతారు, ఎగ్జామ్స్లో ముందుకు వెళ్తారు, కానీ మీరు అనుకున్నంత పర్సంటేజెస్ రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఫలిస్తాయని చెప్పని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు,
నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాలలో వచ్చేటువంటి నొప్పులు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఇవి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం కొంచెం అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారు హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. అలానే అది ఏ అనారోగ్యమైనప్పటికీ కూడా వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేకపోతే కనుక వైద్యుల్ని మార్పు చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విదేశాల పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉండే వారికి బుటాబుటిగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక సతమతం అవుతారని చెప్పాలి. కోర్టు తీర్పులు కూడా బాగా ఆలస్యం అవుతాయి. పిత్రార్జితాన్ని ఈ సంవత్సరం అయినంత వరకు కూడా అమ్మకుండా జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం సింహరాశి వారికి అవసరం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ జాగ్రత్త పాటించుకోవాలి. పిత్రార్జితాన్ని ఈ సంవత్సరం అయినంత వరకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు బాగా చికాకు పెట్టడానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి. ఒక ముక్కలో చెప్పాలంటే అది ఏదన్నా కానివ్వండి, అది ఇంట్లో విషయాలు కావచ్చు, బయట విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, దేంట్లోనూ కూడా రిస్క్ అనేటువంటిది తీసుకోకుండా ఉండటం అనేదే మంచిది. తిన్నామా, పడుకున్నామా, రోజువారీ వ్యవహారాల వరకు మనం చూసుకుంటున్నామా, మన బాధ్యతల వరకు మనకు నెరవేరుతున్నాయా లేదా ఇంతవరకే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇతరులతో పోల్చుకోకండి. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చికాకులు పెరిగేటువంటి కాలం సింహరాశి వారికి కనుక ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించడం అనేదే మంచిది. ఇంకా నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం వారు కొత్తమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వీరికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. స్థానచలనాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటికి కావాల్సినవి కూడా కొనుగోలు చేస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలానే కొత్తమైనటువంటి పనులను ప్రారంభం చేస్తారు. ఇల్లు కట్టాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వీరికి పనులలో అనుకూలతలు అనేటువంటి చక్కగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. శుభకార్యాల నిమిత్తంగా మీకు ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతోంది. అంటే ఏవైతే ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి చికాకు కలిగించేటువంటి అంశాలు ఉన్నాయో అవి ఈ రాశిలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం వారికి మాత్రం అంత ఎక్కువగా లేవు. వీరు కొంత పర్వాలేదు ఈ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వీరు తీర్థయాత్రలు చేయగలుగుతారు. దేవతా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అలానే ఆకస్మికమైనటువంటి ఏదైనా ఒక మంచి జరగడానికి కూడా అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. కోర్టు కేసులు కూడా సానుకూలపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సాముదాయికంగా ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి చెప్పుకుందాం. ఎలాగో సింహరాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక వ్రతాన్నో, ఒక దీక్షనో, ఒక తీర్థయాత్రనో మాత్రం చేస్తారు. అయినా ఇది కాక ఇంకా సామూహికంగా మీరందరూ కూడా కలిసి చేయవలసినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అంటే మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం వారందరూ కూడా ఉపకరించేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మంగళవార నియమం ఖచ్చితంగా పాటించండి. పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ, కొబ్బరిబొండం లాంటివి తీసుకుంటూ మంగళవారం నాడు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం అనే నియమం పాటించండి. పగలు టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, రాత్రికి మాత్రమే భోజనం. అలానే శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ అవకాశం ఉంటే వారం విడిచి వారం చేయటం, అంత అవకాశం లేదనుకునేటువంటి వారు కనీసం నెలకు ఒకసారైనా సరే పారాయణ చేయడం అనేది మాత్రం అవసరం. అలానే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ చేసినట్లయితే చక్కటి ఫలితాలను అందుకుంటారు. అర్చన చేసేటువంటి పక్షంలో ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారు మీ పేరు మీద మాత్రమే చేయించుకోండి. ఇంట్లో ఉండేటువంటి అందరి పేరు మీద కలిపి అర్చన చేయించుకోకండి. లేకపోతే దాని యొక్క పూర్తి స్థాయి ఫలితాలు రావు. ఒక వారం అర్చన చేయించుకోవడం, ఒక వారం ప్రదక్షిణాలు చేయడం అలా వద్దు. చేస్తారా? ప్రతి శనివారం ఆకు పూజ చేయించుకోండి, లేదా ప్రతి శనివారం 108 ప్రదక్షిణాలు చేయండి. ఎప్పుడు కూడా ప్రదక్షిణాల వల్ల వేగంగా హనుమంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక అవకాశం ఉంటే ప్రదక్షిణాలు చేసుకోండి. ఒకవేళ వయసులో పెద్దవారు అయ్యేటువంటి వారు, లేకపోతే చిన్నపిల్లలుగా ఉండో, లేకపోతే ఆరోగ్యం సహకరించకో ఇట్లాంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారు మాత్రం ఆకు పూజ చేయించుకోండి. ఈ పరిహారాలు పాటించుకుంటూ ఉండటం వలన కొంత ఊరట కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ పరదేవతానుగ్రహం చేత శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశికి వారికి కలిగేటువంటి ప్రతి ఒడిదుడుకుల్ని కూడా వారు తట్టుకొని నిలబడాలని, చక్కటి మానసిక స్థైర్యం మీకు చేకూరాలని అమ్మవారి యొక్క దయ వలన మీకు సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.